ఉన్న 42% బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మేము ఒక ఓబీసీకి అవకాశం ఇచ్చినాం, ఉపరాష్ట్రపతిగా మా కోటే అయ్యింది. మీ నిజాయితీని నిరూపించుకోర్రి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోర్రి. ఏదో న్యాయ కోవిధులంట. ఎవరు తక్కువ ఉన్నారన్నా? లోక్సభలో రాజ్యసభలో వకాలతులు తెలియని ఎవరు? ఇప్పుడు వచ్చి కొత్తగా జడ్జి గారు ఆ కుర్చీలో కూర్చొని చేసేది ఏముంటుంది? ఎట్లా గెలుస్తారు? గెలవని పదవులకేమో న్యాయ కోవిధులను పెడతారు, గెలిచేటేమో మీకు నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఎట్లా గెలుస్తాడు రేవంత్ రెడ్డి గారు? ఒక సుప్రీంకోర్టులో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక జడ్జిని తెచ్చి ఏదో ఉద్ధరిస్తా ఉన్నట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం వల్ల తెలంగాణ సమాజానికి అవమానం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఓటు చోరీ ప్రయత్నం అంతా 100% తప్పుడు ప్రయోగం, తప్పుడు ప్రయత్నం. దొంగనే దొంగ 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 అని రోజు అరిచినట్టు, ఒక నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతామని, సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అవుతామని బాధలో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది తప్ప ఇంకొకటి కాదు. అనురాగ్ ఠాకూర్ని అఫిడేవిట్ ఎందుకు అడుగుతలేరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నాడు. ముందు మాట్లాడింది మీరు కాబట్టి ముందు మీరు ఈయనరి ఒక మంచి సాంప్రదాయాన్ని మీరు నెలకొల్పుండ్రి, తర్వాత అనురాగ్ ఠాకూర్ గారు కూడా వచ్చి అఫిడేవిట్ ఇస్తారు. అంతేగాని నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే మాట, నేను చెప్పిందే పద్ధతి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో అది జరగదు. పార్లమెంటు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మేము అన్ని వ్యవస్థల్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మిమ్మల్ని సుప్రీంకోర్టు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదంటే మీ చెల్లె సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు మా అన్నని అడిగేందుకంటది. అంటే కోర్టుల్ని గౌరవించారు, ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు, స్పీకర్ని గౌరవించారు, పార్లమెంటరీ ప్రజా సాంప్రదాయాన్ని ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పాలించిన మీరు గౌరవించారు. ఇది మీ నాయకుని ఆలోచన, మీకు తెలిసినటువంటి విధానం. అందుకని నకల్ మారనేకే లేవి అకల్ రాయనా అని చెప్తారు. ఆయన ఎవరో సెఫాలజిస్ట్ ఒక పేపర్లో రాస్తే ఆర్టికల్, దాన్ని పట్టుకొని 52%